ఎస్ ప్లీజ్. గుడ్ ఈవినింగ్ డాక్టర్. యా గుడ్ ఈవినింగ్. ఐఎమ్ కెప్టెన్ రాజన్ జోష్. రాబోయే 48 గంటల్లో ఏదైనా మెడికల్ ఎవాక్యుయేషన్ ఉంటే ఇన్ఫార్మ్ చేయండి. ఏంటి సార్ సమస్య ఏంటి? సారీ, ఐ కాంట్ డిస్క్లోజ్ టు యూ. థ్యాంక్ యూ. బషీర్ భాయ్ 4 టీలు ఇవ్వండి. అలాగే అన్నా. గోయా, షిప్ షెడ్యూల్ ఏంటో చూసొస్తాను. సరే. లక్షద్వీప్కి ఈ రోజు వాతావరణ హెచ్చరిక జారీ చేశారు. సముద్రంలో 45 కిలోమీటర్ల వేగంతో తుఫాను గాలి వీస్తుందని హెచ్చరిక జారీ చేశారు. కాబట్టి అందరూ అప్రమత్తంగా. ఒకవేళ సునామీ రావడానికి అవకాశం ఉందా? మరి సునామీ రాక రహస్యంగా ఉంటేనే కదా మనుషులు చచ్చేది. చాలా తీవ్రంగా ఉంటుందని అంచనా వేశారు. కాబట్టి చల్లరలో ఒక టీ తాగండి సార్. ఇదిగోండి తీసుకోండి సార్. జాగ్రత్తగా ఉండండి. ఇంకా 4 రోజుల వరకు ఇంకో 4 రోజులకి షిప్ లేదు. అయ్యయ్యో, ఇంకా 4 రోజులు తట్టుకోవాలా? వాతావరణ విశేషాలు సమాప్తి నాదిరా ఏమిట్రా? తనిప్పుడు అజ్మీర్లో ఉందిరా. తన సిమ్ ఇప్పుడు వాళ్ళ నాన్న దగ్గర ఉంది. ఇది తను కాదు, జాఫర్ ఇమాం. తీయద్దు. కొడుకు చేసిన గొడవ వల్ల ఆయన ఏదో ప్లాన్ చేసి ఉంటాడు. వాడు ఏం ప్లాన్ చేస్తే ఏంటి, ముందు తీయండి. స్పీకర్ ఆన్ చేయి. హలో, నేను జాఫర్ ఇమాం మాట్లాడుతున్నాను. నేను చనిపోయే ముందు నిన్ను అల్లుడుగా స్వీకరిస్తానని తను తప్పుడు అంచనా వేసింది. కొంతమంది తండ్రులున్నారు, ప్రాణాలు పోయే ముందే అభిప్రాయాల్ని మార్చుకుంటారు. కానీ నేను అలాంటి వాడిని కాదు. నా అబ్బాయి కూడా నీతో వచ్చి చేరాడు కదా, వాడికి సంబంధించి నేను ఎప్పుడూ చనిపోయాను. కానీ ఇప్పుడు విషయం ఏంటంటే, ఇక మీద నేను ఎదురు చూస్తూ ఉండలేను. అందరి కోసం నేను ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు నేను నీకు ఒక అవకాశం ఇస్తాను. నువ్వు కొచ్చిన్కి రా. నేను నాదిరా ఇక్కడే ఉన్నాం. కానీ మేము 24 గంటలే ఇక్కడ ఉన్నాం. ఎప్పుడు? రేపు. ఖచ్చితంగా వస్తాను. నువ్వు రాలేవు. నేను వస్తాను. ఎలా వస్తావు? ఈదుకుంటున్నా. నువ్వున్న చోటు నుండి కొచ్చినంత దూరం తెలుసుగా, 218 నాటికల్ మైల్స్. అంతేకాకుండా ఇంకో 4 రోజులకి అక్కడి నుంచి ఏ షిప్ కదలదు. ఒకవేళ బోట్లో రావాలనుకుంటే ఎంత వేగంగా వచ్చినా ఇక్కడికి వచ్చి చేరడానికి 42 గంటలు పడుతుంది. నీ రాక కోసం నేనెంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. నా ప్రాణం పోయేలోపు నేను ఖచ్చితంగా అక్కడ ఉంటాను. ఇంకొక కండిషన్, మన ఇద్దరి మధ్య జరిగే ఈ పోటీ గురించి నా పిల్లలిద్దరికి తెలియకూడదు. నీకు ఓకేనా? ఇక్కడికి రాలేక నువ్వు ఓడిపోవడం చూడడానికి వేచు. అయితే నిన్ను పట్టుకోవడానికి నేవీ వాళ్ళు వచ్చుంటారా? సరే, ఇప్పుడు ఇక్కడ ఉండకూడదు. పదండి. సమస్య ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. చెప్తాను. లైట్ హౌస్ ఇలా చూడు, ఎవరైనా వస్తే లోపలికి పంపద్దు. సరే సార్. ఇది పెద్ద తలనొప్పి అయిపోయింది. ఈ 24 గంటలు ఛాలెంజ్ ఇదంతా ఏంట్రా? ఇలా చూడు, అన్ని దారులు మూసేసినా నువ్వు సముద్రంలో ఏదో ఒక సాహసం చేస్తావని వాడికి తెలుసు. అలాగైనా చావని అని చేసుంటాడు. సముద్రంలో ఏం సాహసం చేయాలి? ఈత కొట్టడం. జరగాల్సిన విషయం ఏంటో మాట్లాడండి. ఇక్కడి నుంచి ఒక్క బోటు కూడా కదలకూడదన్నారు. ఒకవేళ బోటు దొరికి మనం బయలుదేరి అక్కడికి వెళ్ళినా కూడా సముద్ర తీరం దాటి వెళ్ళగానే మనుషుల్ని పంపి చంపించడన్న గ్యారంటీ ఉందా? ఏదైనా ఆలోచించి చేయాలి. ఇలా చూడరా, రేపు నువ్వు వెళ్ళలేదంటే ఏమవుతుంది? తండ్రి కూతుళ్ళిద్దరూ తిరిగి వెళ్ళిపోతారు. నువ్వు వెళ్ళలేకపోవడం వల్ల తను వేరే పెళ్లి చేసుకోదు. మాత్రమే కాదు, ఈ ఛాలెంజ్ల గురించి అమ్మాయికి ముందే ఏం తెలియదుగా. ఏదేమైనా మునిగి చావడానికి బదులు వెయిట్ చేయడం బెటర్. అవును, 24 గంటలు వాళ్ళు నీ కోసం గాలిస్తూ ఉండని. నేను వెళ్ళకపోతే ఏమీ జరగదు. ఎవరికి ఏ ప్రమాదము ఉండదు. నువ్వు చెప్పినట్టు
ఇవేవీ తెలియకుండా తను తిరిగి వెళ్ళిపోతుంది. కానీ వెళ్ళగలిగితే ఈ ఎదురుచూపులు రేపటితో అయిపోతాయి కదా. అది తలుచుకునే ప్రాణమే పోయినా రేపు వచ్చేస్తానని చెప్పాను. అంతేగాని తన ఛాలెంజ్ను ఒప్పుకొని నా టాలెంట్ని చూపించుకోవడానికే కాదు. పోతే పోనీలేరా, అది మంచికే కదా. కానీ నేను వెళ్ళి తీరాలి. ఏంట్రా? టీవీలోంచి ఒకసారి వచ్చారు. ఆయన లైట్ హౌస్ ని ఇన్స్పెక్షన్ చేయాలంట. ఇలా చూడు, నువ్వు బాగా తెరిచి చూపించు, అతను ఇన్స్పెక్ట్ చేసి వెళ్ళిపోతాడు. సార్ నువ్వు లోపలికి పంపించావంటే చంపేస్తాను. రేపు రమ్మన్రా. పట్టుకోవడానికి తెగ తిరుగుతున్నారు. కెప్టెన్ వెంటనే ఇన్స్పెక్ట్ చేయాలట. అయితే నువ్వు వెళ్ళి తీరాలి. నువ్వు చెప్పిందే కరెక్ట్రా, వెళ్ళు. ఏమయ్యా, ఏంటయ్యా, ఏం ఆలోచిస్తున్నావు? ఏదో ఒక దారి చెప్పవయ్యా. ఫిషరీస్ వాళ్ళ బోట్ ఒకటి ఉంది, అది యార్డ్ లో ఉంది. ఆల్మోస్ట్ పని అయిపోయింది. ఫుల్ థ్రాటిల్ ఇచ్చి నడిపితే సముద్ర పలలు తక్కువగా ఉంటే రేపు రాత్రిలోపు వెళ్ళి చేరిపోవచ్చు. కానీ నేవీకి తెలియకుండా యార్డ్ లోకి ఎలాగా? అది రెండో సమస్య. ముందు ఆ పంచోడు. నువ్వురా, రారా. నువ్వెందుకు అక్కడే నిలబడ్డావు? రా. ఆడేది మన హుసేనే కదా? సార్ అదంతా జరగదు, ముందు బండి తీయండి. ఏమైంది? ఆ ప్రొపెల్లర్ లేట్ లో ఉంది. దాన్ని మనం వెళ్ళి తీసుకోవచ్చు అంటే కొచ్చి వరకు వెళ్ళాలి. మీ బాబు వెళ్తాడా? బండి తీయండి. రేపు మళ్ళీ సార్ అని పిలువు, నీకుంది. ఇద్దరు చాలాసేపటి నుంచి ఫోన్లో మాట్లాడుతున్నారు. ఏదైనా జరుగుతుందా? ఏమైందిరా? డాక్టర్తో మాట్లాడాను, విషయం చెప్పాను. కానీ నీ పేరు చెప్పలేం కదా. రేపు ఎవాక్యుయేషన్కి కేసు ఏం లేదు. ఈ రోజు నైట్ ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తే ఉంటుంది. వస్తే నాకే వస్తుంది. తర్వాత ఆ నేవీ వాళ్ళు అక్కడ కూడా వెళ్ళారు. ఎవాక్యుయేషన్ ఆర్డర్ ఇస్తే వాళ్ళకు కూడా చెప్పాలి. అయితే అది జరగదు. ముందు నవ్వడం ఆపరా, మండిపోతోంది. సార్ మనం ఖచ్చితంగా గెలవచ్చు. పక్క దీవిలో ఒక పెద్ద మనిషి ఉన్నాడు, పేరు ఫరీద్. నా ఫ్రెండ్ కు ఫ్రెండ్. ఆయన దగ్గర ఒక బోట్ ఉంది. ఆయన రేస్ కు వెళ్లే పెద్ద పార్టీ. రేపు కొచ్చి వరకు వెళ్లే పందెం ఒకటి ఉందని చెప్పారు. 2.5 లక్షలు అడిగారు. 2 లక్షలు ఇస్తానన్నాను. సమస్య లేదు కదా? సమస్య? ఎలాంటి సమస్య లేదు, ఓకే చెప్పండి. వాడు ఉదయాన్నే 5 గంటలకి బీచ్ కి అవతలున్న బోయలో ఉంటాడు. అంతవరకు ఫైబర్ బోట్ లో తెడ్డులేసుకుంటూ వెళ్ళాలి. సాయంత్రం 5 గంటలకల్లా కొచ్చిన్ లో వదిలేస్తానని చెప్పాడు. గోయా తర్వాత 5 గంటలకు వెళ్ళి చేరాలంటే 2 గంటలకే మనం బయలుదేరాలి. నేను వస్తాను. అలలు ఎక్కువగా ఉండే టైం అది. నువ్వు గెలుస్తావురా. నువ్వు గెలవకపోతే ఇంకెవరు గెలుస్తారు? ఇజాజ్, నువ్వు వెంటనే ఫైబర్ బోర్డు తీసుకొచ్చి ఉత్తర దిక్కును కట్టే. విషయం ఉంది, నేను చెప్పేది విను. తర్వాత ఆ మూలలో బల్బు వెలుగుతుంది కదా, దాన్ని పగలగొట్టేసి. నేవీ వాళ్ళు మనల్నే ఫాలో చేస్తూ వస్తున్నారు.